ఫీలింగ్. కానీ బిగ్ బాస్ వచ్చేసి ఎవ్రీ సీజన్ చూస్తే ఫ్రెండ్షిప్ కానీ లవ్ ట్రాక్స్ కానీ అది ఎవరు అనుకుని వెళ్తారా అనుకోకుండా వెళ్తారా అంతా ఇట్ హ్యాపెన్స్. అండ్ ఆ 100 days లోనో 50 days లోనో 40 days లోనో చాలా బాండ్ అయిపోతారు, బయటకు వచ్చి కూడా ఫీల్ అయిన డేస్ వస్తున్నాయి. సో దానికి మీరేమంటారు చూసేటప్పుడు? లైక్ అంటే ఒకటి బ్రో, ఎందుకంటే 3 నెలలు హౌస్ లో మనం ఉంటాం కాబట్టి ఆ 16 మందితోటే మాట్లాడతాం. సో ఆబ్వియస్లీ ఎవడో ఒకడు మనకు కనెక్ట్ అయితే ఆ బాండింగ్ ఉంటది. నాకు ఎప్పుడో క్యూరియాసిటీ ఉండండి, ఎందుకు ఏడుస్తారు వీళ్ళు అంతగానో, ఎందుకు ఏడుపుస్తుంది అని అదొక క్యూరియాసిటీ నాకు ఎప్పుడు ఉండేది. చలో పోయి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఎవడు ఊరికే ఏడవడు కదా, కానీ నాకు మా సాగేశ్వరి ఇలా అన్నట్టే ఉంటది మనకి. ఎందుకంటే మనం నమ్మంగా ఆ ఇన్స్టింక్ట్ ని. సో లోపలికి పోతే తెలుస్తుంది ఆ పెయిన్ ఎట్లుంటది. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే బయట జనాలతో కనెక్టివిటీ ఉండదు. 16 మంది మాడుకోవాలి, వాళ్ళే కొట్లాడుకోవాలి, వాళ్ళే తినాలి, వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్లీ ఎమోషన్స్ హోల్డ్ చేయడం చాలా కష్టం. సో నేను ఏదో అనుకుంటున్నా ఫుల్ స్ట్రాంగ్ ఉంటా, అది నడిపోయిన ఇంకేమైతే మనకు కూడా తెలియదు. అదొక్కటే డౌట్ ఉండే నాకు. అండ్ ఇంకోటి కొన్ని అనిపిస్తాయి వీళ్ళు కావాలని చేస్తున్నారు అని. అది వీళ్ళు చేస్తారా లేకపోతే లోపలికి వెళ్ళినాక సర్వే అవ్వడానికి ప్లాన్ వేసుకొని పోతారా తెలియదు. ఇప్పుడు కొన్ని హానెస్ట్ గా అనిపిస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు ఉన్నారు కదా, మన సోహెల్ అండ్ ఇంకొకరు ఎవరో ఒక బాండింగ్ ఉండే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అఖిల్ కాదు, అఖిలేనా అదే ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా డాన్సర్ ఎవరు, సోహెల్ అఖిల్ ఇంకో అతను ఉండే, ముగ్గురు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అసలు అంటే తీస్తే హానెస్ట్ గా కనబడుతుంది. అది వాళ్ళు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినారని అనిపిస్తుంది. సో అట్లా కూడా అవుతారు. అంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని ఫేక్ అని అర్థమైపోతాయి.